హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో తుఫాన్ అయితే ఏర్పడబోతుందండి. అయితే మన యొక్క ఏపీ వైపుగా ఈ తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుందండి. అయితే మనకు ఈ తుఫాన్ ద్వారా మనకి ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం ఈ రోజైతే అల్పపీడనంగా మారే అవకాశం అయితే ఉందని, ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశలో కదులుతుందని అంచనా వేయబడింది. సో డిసెంబర్ 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకోవచ్చు. ఈ పరిణామం తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుందని, అలాగే డిసెంబర్ 11 మరియు 12వ తేదీల్లో మోస్ట్ ఇంపార్టెంట్ తమిళనాడులో మరియు దక్షిణ కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో డిసెంబర్ 12వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం కూడా అయితే ఉందని. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు తమిళనాడు వైపుగా ఏంటంటే ఒక తుఫాన్ అయితే ఏర్పడింది. సో దీని కారణంగా నెల్లూరు జిల్లా కానివచ్చు, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇక మనం రాయలసీమ జిల్లా, అలాగే విశాఖపట్నము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడ ఏంటంటే ఒక మోతాదు వర్షం అనేది కురిచింది. సో ఇప్పుడు మనకు అదే ప్లేస్లో మనకు మళ్ళీ ఏర్పడబోతుంది కాబట్టి సో దీని ఎఫెక్ట్ అనేది మనకు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అలాగే మనకు ప్రకాశం జిల్లా, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో సో ఆ జిల్లాలపైన కూడా అయితే మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అయితే ఈరోజు అదే అల్పపీడనం అయితే ఏర్పడింది కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది డిసెంబర్ 11, 12న మనకేంటంటే వర్షాలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయండి. సో మనకు ఈ 11, 12న మనకు ఈ తుఫాన్ అనేది ఏ దిశలో ఉండబోతుంది ఏంటనేది మీకు లైవ్లో అప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.